అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శుభోదయం అందరికీ. గుడ్ మార్నింగ్, హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఈరోజు మనం ఒక ఎపిక్ అడ్వెంచర్ చేయబోతున్నాం. యాక్చువల్గా కరెంట్లీ మనం నార్త్ ఈస్ట్లో ఉన్నాం, నార్త్ ఈస్ట్ త్రిపుర స్టేట్లో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి ఈరోజు మనం బెంగళూరు వెళ్ళబోతున్నాం. ఒక ఎక్సైటింగ్ మోటార్ సైకిల్ లాంచ్ కోసం మనం కరెంట్లీ నార్త్ ఈస్ట్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నార్మల్గా బై రోడ్ బెంగళూరు వెళ్ళాలంటే 3500+ కిలోమీటర్స్ అండ్ 7 days టైం పడుతుంది. కానీ ఒక ఫ్లైట్ ఎక్కితే, పొద్దున ఎక్కితే సాయంత్రం వరకు దించేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 2 hours 3 hours దించేస్తుంది. కానీ ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి 150 kilometers దూరంలో ఉంది. అండ్ 150 kilometers ట్రావెల్ చేయాలంటే బైక్ పైన వెళ్ళిపోతుండే, కానీ బైక్ పైన పొద్దున్నే ఫాగ్ ఉంటుంది. సో మేము రీచ్ కాలేము. సాయంత్రం 7 o'clockకి నా ఫ్లైట్ ఉంది. ఈరోజు మనం కుమార్ ఘాట్ అనే ప్లేస్లో ఇక్కడ ట్రైన్ తీసుకుంటున్నాం. ఇక్కడ ట్రైన్ ఎక్కి అగర్తలాలో దిగి, అగర్తలా నుంచి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఆ కనెక్టింగ్ ఫ్లైట్ కోల్కతాలో అవుతుంది. కోల్కతా నుంచి మళ్ళీ మనం బెంగళూరుకి వెళ్తున్నాం అనమాట. సో వెరీ ఎక్సైటింగ్ జర్నీ. ఈ జర్నీని లోకల్ ట్రైన్ జర్నీ. సో ఫస్ట్ టైం నా లైఫ్లో లోకల్ ట్రైన్ ఎక్కుతున్నా, అది కూడా నార్త్ ఈస్ట్లో. సో లెట్స్ సీ ఎక్స్పీరియన్స్. This is the basic transportation actually. To go Agartala, everybody use this train only. Every single day. You can see every single day this many people. Yeah, there are so many people in the morning. Because I guess bus में जाना भी इतना ideal. It's not ideal. Bus because the roads are ghat roads, right? So it's very. So train is the best option. Yeah. So like and it is very cheap, right? 25 rupees. 50 rupees. For both of us just 50 rupees. So imagine 150 kilometer जा रहे हो तुम, बस 25 रुपए में. So first time we are train journey. The train. Yeah. చెడు జాయిగి జల్దీ చెడు. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఇంత రష్లో నేను ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం. సీట్ దొరుకుతుందా మనకి? దొరుకుతుంది. चलो इसके लिए बहुत प्रॉब्लम है. कितना आगे है तो भी हम लोग लास्ट में चढ़ रहे. आप गए नहीं ना. What do you mean to say? I just want to say my that coffee is too hot. they are just scamming nowadays. Like, everywhere it's scam. If you come to train, you go to bus. సో కరెంట్లీ ట్రైన్ కొంచెం మను అనే స్టేషన్ దగ్గర దాకా వచ్చింది. అండ్ ఇక్కడ కాఫీ బ్రేక్ తీసుకున్నాను. కాఫీ ఇంకా చాయ్. అందరు ట్రైన్ బయట ఉన్నారు, క్రాసింగ్ ఉందని చెప్పి. అండ్ మనిషి ఏమంటుందంటే हाँ यार, आजकल बहुत चीटिंग हो रहा है. సో ట్రైన్లో కాఫీ rupees, okay. సో మీరు ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేస్తే కాఫీ కాస్ట్ ఎంత ఉంటుందో కింద కమెంట్స్ చెప్పండి. కాఫీ ఇంకా టీ కాస్ట్ నాకైతే తెలియదు. నేనైతే చాలా సంవత్సరాల తర్వాత ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను, అది కూడా లోకల్లో. కానీ ఇక్కడ బాగా అనిపించింది. ముర్మురా కా దర్ ఈస్ వన్ థింగ్ కాల్డ్ ముర్మురా. ఇది మస్తు టేస్టీ ఉంది ఇక్కడ. So you try this. మస్తు అమేజింగ్ ఉంది టేస్ట్ అయితే. సో కాఫీ అండ్ దెన్ we go to అగర్తలా कितना किलोमीटर रहेगा? अभी भी 140-150 किलोमीटर रहना है. సో యాక్చువల్గా 6:30కి ట్రైన్ ఎక్కినాం. అండ్ కరెంట్లీ టైం 9:49 అవుతుంది. Actually it is supposed to reach 9:30. 9:30. ఓకే, జస్ట్ 19 minutes లేట్. అండ్ అగర్తలా రీచ్ అయిపోయినాం మనం. అగర్తలా దగ్గరలో ఉన్న జోగేందర్ నగర్ అనే రైల్వే స్టేషన్లో ఇప్పుడే ట్రైన్ దిగినాం. అండ్ ఇక్కడ నుంచి ఈరోజు సాయంత్రం 7 o'clockకి మనకు ఫ్లైట్ ఉంది అగర్తలా నుంచి బెంగళూరుది. సో ఇప్పుడు 7 o'clock దాకా ఇక్కడ సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏదైనా షాపింగ్ గీపింగ్. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. పదండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మనీషా మంచి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తావా? Yes. We'll ఆకలి అవుతుంది. పూరి మంచి देखा नहीं ट्रेन में मिल रहा था चना సంథింగ్ like odd, little bit odd combination. बाय बोलो, बाय. इधर देख के बोलो. How was your experience? It was okay, but it was good. It was good. Not like Mumbai or Delhi rush. It wasn't annoying. It was good. Okay, people can travel every day. If you have job like morning job, इतना ज़्यादा रश भी नहीं था पहले तो. The local trains that I've will be seen, like this only. the local train that I've seen, it will be fully rush. At least what if इतने सारे लोग, शायद
ये ट्रेन में जितने भी लोग आए ना यहीं पे उतर गए. ఈ ట్రైన్లో ఎంతమంది అయితే వచ్చారో అందరు ఇక్కడనే దిగిపోయారు. బయటికి వెళ్తున్నారు. వెయిట్ చేసి బయటికి వెళ్తాం. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి మోటో స్టాండ్ అనే ప్లేస్కి వెళ్తాం. మోటో స్టాండ్ क्या है? मोटर स्टैंड है जो कि हमारे यहाँ का मतलब मेन प्रॉपर जो सिटी है ना वहाँ का मार्केट उस जगह को मोटर स्टैंड बोलते हैं. Motor stand. Yeah. So that's the station and this is the auto. So, Agartala is a big place where you can shop. అంటే వెరైటీ థింగ్స్ ఏమైనా కావాలి లైక్ సిటీ లైఫ్ స్టైల్ కావాలంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి. సిటీ లైఫ్ స్టైల్ కూడా ఉంది, బిజీ స్ట్రీట్స్ కూడా ఉన్నాయి. సో మార్నింగ్ నుంచి మేము జస్ట్ ఇప్పుడు కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చినాం, కానీ మాకేం అర్థం కాలేదు, బయటికి వెళ్తున్నాం. సో ఆల్రెడీ టైం 12 అవుతుంది. లంచ్ చేసుకుందాం. లంచ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరదాం. బెటర్ రైట్. ఆల్రెడీ షీ బాట్ ఏ టీ షర్ట్. నాకు కూడా 2 టీ షర్ట్స్ దొరికినాయి. షీ బాట్ ఏ టీ షర్ట్. సో ఇక్కడ ఒకటి విశాల్ మార్ట్ అని చెప్పి ఉంటుంది. విశాల్ మార్ట్ ఏనా? విశాల్ మార్ట్లో టీ షర్ట్స్ మస్తు దొరుకుతాయి ఇక్కడ సైడ్ జనాల కోసం. రీజనబుల్ కూడా ఉంటాయి, క్వాలిటీ కూడా. బజార్ బజార్ కోల్కతా వెనకాల ఉంది కదా, దాంట్లో కూడా దొరుకుతాయి. అండ్ ఆఫర్స్ కూడా పిచ్చి పిచ్చి ఉన్నాయి. 50% ఆఫ్లో కూడా ఇస్తున్నారు ఇక్కడ. లెట్స్ ఈట్ సమ్ ఆథెంటిక్ ఫుడ్ ఇఫ్ యూ గెట్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆటోస్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ ఆటో, ఎలక్ట్రిక్ టోటో. అండ్ చాలా చీప్, జస్ట్ 10 రూపీస్ 20 రూపీస్లో మనం ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోతారు. ఓకే, కానీ ఎయిర్పోర్ట్ లాంటి ప్లేసెస్కి మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ లోకల్లో దగ్గర తిరగడానికి మాత్రం చాలా తక్కువ రేట్ ఉంటుంది. యూ కెన్ సీ ఇలాంటి రిక్షాలు చూడొచ్చు ఇక్కడ. కరెంట్లీ మనం కొంచెం డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయడానికి నేతాజీ చౌమన్ వచ్చినాం. అండ్ మనీషా చాలా రోజుల నుంచి, మనీషా ఇక్కడ అగర్తలా వచ్చినప్పటి నుంచి మనీషా డక్ తింటా అని చెప్పి అంటుంది. సో నాకు కూడా టేస్ట్ చేపిస్తుంది డక్. నేను ఇద్దరికి ఎప్పుడు డక్ తినలే. సో లెట్స్ సీ ఎట్లుంటుందో టేస్ట్ అనేది. I'll try. Okay. చలో 3, 2, 1. లైఫ్లో ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ డక్. సో ఇది డక్ మీట్ అనమాట. ఏ కాఫీ ట్రయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సేమ్ యాజ్ చికెన్, నో బిగ్ డిఫరెన్స్. నైస్. యాక్చువల్గా డక్ మీట్ బాగానే ఉంది తినడానికి, కానీ నాకు పోతలేదు. బికాజ్ ఎందుకంటే నాకు అలవాట్లేదు కదా ఆ టేస్ట్. ఇట్లా లోపల వేస్తుంటే అట్లా బయటకు వస్తుంది. సో అందుకోసమే చోట మछली ఉనికెళ్ళి ఇలిష్ మాస్. సో ఇక్కడ ఇలిష్ మాస్ కూడా దొరుకుతుంది, ఫిష్. సో ఫిష్ తోటి తిందామని చెప్పి డిసైడ్ అయ్యాను నేను. ఎందుకంటే మనం ఫుడ్లో కంఫర్టబుల్ లేకపోతే ఆ ఫుడ్ ట్రై చేయకపోతేనే మంచిది. మన హెల్త్ మంచిగా ఉన్నదాన్ని మళ్ళీ మనం దాన్ని స్పాయిల్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ సిక్ అయిపోతాం, ప్లస్ బెడ్ రెస్ట్ కావాల్సి వస్తుంది. సో దానికోసం నేను ట్రై చేయలేదు, కానీ ఎవరైనా డిఫరెంట్ ట్రై చేయాలని కూడా మాత్రం ట్రై చేయొచ్చు. ఇక్కడ స్పెషల్గా దొరుకుతుంది అది. ఇది ఇలిష్ మాస్ అంటే పులస. బహుత్ క్వాంటిటీ దియా భయ్, చాలా క్వాంటిటీ ఇచ్చాడు. పర్టికులర్గా ఇట్ సైడ్ వీళ్ళు ఇలిష్ మాస్ అంటారు పులసని. అండ్ దీన్ని గ్రేవీ అయితే ఉంటుంది కదా, సాలిడ్ ఉంటుంది, మస్తు టేస్టీ ఉంటుంది. మస్తు ట్రై డిష్ ఇది. ఈరోజు మేము తిన్న ఫుడ్ కాస్ట్ 1865 రూపీస్. ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకంటే దీంట్లో పులస ఉంది కాబట్టి. పులస ఓన్లీ 1 ఫిష్ పీస్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ అండ్ డక్ కర్రీకి 500 రూపీస్. Oh my god, this is the most expensive lunch ever I had. అది కూడా ఇలాంటి రెస్టారెంట్లో 1800 రూపీస్. బట్ పులస చాప్ ఏదైతే ఉందో ఇలిష్ మాస్, అది డెఫినెట్లీ ట్రై చేయండి. నార్మల్గా నేరు చౌక్ వచ్చి మీరు ఏదైనా రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ శంకర్ అయ్యానా, హోటల్ శంకర్. సో హోటల్ శంకర్ అని చెప్పింది, అక్కడ ట్రై చేసిన నేను. టేస్ట్ అయితే వర్త్ 800 రూపీస్, కానీ ఇట్స్ వర్త్ ఈటింగ్ దట్ ఫిష్. చాలా రోజుల నుంచి నా లోపల అదొక కోరిక ఉండే, పులస చేప తినాలని చెప్పి. ఈరోజు తీరిపోయింది. అండ్ ఈ చేప మీరు ఇప్పటివరకు తిన్న చేపలలో వెరీ టేస్టీ ఉండే. ఇట్ వాస్ టేస్టీ. ఆల్ రైట్, మనం ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాం. ఇది అగర్తలా ఎయిర్పోర్ట్, త్రిపురలోనిది. దేర్ ఆర్ మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ త్రిపుర, రైట్? వన్ ఇస్ ఇన్ సిల్చర్, అగర్తలా. No, that is in Assam. In Tripura, Okay. अच्छा, Assam में 2 है तो फिर one is in Guwahati and the other one is in Silchar. yeah. And now here in Agartala there is only one airport which is in Tripura. In Tripura there is only one airport which is Agartala. Aha. కానీ నిజంగా ఇది దిస్ ఇస్ న్యూ ఎయిర్పోర్ట్. ఇంకో ఎయిర్పోర్ట్ కూడా ఉందంట, కానీ domestic only. No, international. Yeah. International also. Wow, amazing. Welcome to airport from railway station. It's an India flag.
इस एयरपोर्ट में आने से पहले थोड़ा ध्यान जरूर रखना क्योंकि यहाँ पे बहुत ज़्यादा एक्स्ट्रा केयरफुल रहना पड़ता है. कुछ भी उल्टा सीधा सीधा लेके जाएंगे. हमें तो कोई टेंशन नहीं है बिकॉज यहाँ पे बांग्लादेश का बॉर्डर नियर पड़ता है तो कोई भी यहाँ से जाने का कोशिश करता है डुप्लीकेट आईडी लेके बहुत सारी चीज़ें होती रहती है. सो बी केयरफुल, बी एक्स्ट्रा केयरफुल. It's time to board a flight from Agartala to Kolkata. I remember we came from Kolkata to Assam. It took how many days it took? 6 days. No, 6 plus days. From 1. Kolkata to Siliguri, 1 day. Siliguri to Guwahati, 2 days. Siliguri to your village, 3 days. These are real coins. Oh, I know this coins, Yeah. 2 rupees. 25 paisa also. 25 नहीं, ये paisa. डुप्लीकेट है. These are the This is 2 rupees. yeah. పాత 2 rupees coins గుర్తున్నాయా? Nice. They made a jewelry with this. Are you from Bangladesh? No. ఆల్రైట్ టైం ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది అండ్ మనం కోల్కతా రీచ్ అయినాం 8. సో ఇక్కడ నుంచి మళ్ళీ 10 o'clockకి మన ఫ్లైట్ ఉంది బెంగళూరుకి. 3 గంటల బెంగళూరు నుంచి ఇక్కడికి రావడానికి 7 days. యాక్చువల్గా నేను పొద్దున్న అంటే ఈ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పటి నుంచి కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నా. అగర్తలాలోనే సర్ప్రైజ్ ఫీల్ అయినా ఈ ఫ్లైట్ ఎందుకు డిలే కాలేదని చెప్పి. కానీ ఈడ డిలే అయింది కోల్కతాలో 25 minutes డిలే అయింది. ఇప్పుడు 2 hours 20 minutes 2 hours 30 minutesలో బెంగళూరు ఉంటాం మనం. బెంగళూరు పోయి ఫస్ట్ నేను చేసేది ఏం తెలుసా, ఒక మంచి కాఫీ తాగుతా. కాఫీ తాగి ఎన్నో రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో కరెంట్లీ టైం 1:30 అయిపోతుంది అండ్ మనం బెంగళూరు రీచ్ అవుతుంది. మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయింది నా జర్నీ అండ్ కరెంట్లీ టైం 2 AM అవుతుంది. ఆల్మోస్ట్ 2 minutes తక్కువ 2 AM అవుతుంది. అండ్ అక్కడెక్కడనో నార్త్ ఈస్ట్లో త్రిపుర అగర్తలా నుంచి ఇక్కడ సౌత్లో బెంగళూరు రీచ్ అయినా. ట్రైన్ కూడా ఎక్కిన, ఆటో కూడా ఎక్కిన, ఫ్లైట్ కూడా ఎక్కిన ఈరోజు. సో ఇదనమాట ఒక షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ నా లైఫ్లో జరిగిందంట. సో ఇక్కడికి నేను ఒక ఎక్సైటింగ్ బైక్ లాంచ్ కోసం వచ్చిన, ఒక పని మీద వచ్చిన. సో ఆ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో చూడండి. ఆ బ్లాగ్ ఆ బైక్ ఏంది ఏం సంగతి అన్నది. ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే కింద డెఫినెట్లీ కమెంట్స్ చెప్పండి. సో మన క్యాబ్ ఆల్రెడీ వచ్చేసింది. యాక్చువల్గా బెంగళూరు రాగానే ఫస్ట్ థింగ్ నేను చేద్దాం అనుకున్నది అయితే కాఫీ తాగుదాం అనుకున్నా. కానీ నిద్ర ఏ లెవెల్ వస్తుందంటే You want to drink coffee? నో నిద్ర ఏ లెవెల్ వస్తుందంటే నాకు కాఫీ రేపు పొద్దున్న లేచి తాగొచ్చు. ఫస్ట్ వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. సో ఇక్కడ మీకు బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైట్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇదంతా బ్లాగ్ ఏదైతే ఉందో, మొన్న మనకు కొత్త కెమెరా వచ్చింది కదా, Insta360 Ace Pro 2, దానిలోనే షూట్ చేసిన. సో దీని క్వాలిటీ ఎట్లుంది కూడా నాకు కింద కమెంట్స్ చెప్పండి. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.